ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ పచ్చిమిర్చి ఫ్రై ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. పచ్చి కారంతో ముందుగా లేత వంకాయలు తీసుకొని పావు కేజీ ఉప్పు వేసిన వాటర్లో ఈ ముక్కల్ని వేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది బాగుంటుంది, చేదు వగరు రాకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, పచ్చనిపప్పు, జీలకర్ర వేసుకొని పోపు వేగాక ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వాటర్లో వేసిన వంకాయ ముక్కల్ని ప్యాన్లోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి ఉప్పు సాల్ట్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకుందాము. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకుందాము. మీరు కావాలంటే స్టార్టింగ్లోనైనా కరివేపాకు వేసుకోవచ్చు. సో నేనైతే ఈ టైంలో వేస్తున్నా. కరివేపాకు వేసుకొని ఇదంతా 2-3 నిమిషాలు బాగా కలుపుకుంటే హై ఫ్లేమ్లో పెడితే 10 నిమిషాల్లో మనకి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. లేత వంకాయలు కావటం వల్ల కర్రీ కూడా తొందరగా మగ్గిపోతుంది అనమాట ఈ కూర. ఇప్పుడు ఈ వంకాయలు ఇలా ఒక 5-10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక ఇందులోకి ఒక పొడి కోసం స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మీరు ఎంత కారం తినగలరో అంత చూసి వేసుకుని నేనైతే 4 పచ్చిమిర్చి వేశాను. ఎండు కొబ్బరి ఒక హాఫ్ చెక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 5-6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి ఆ క్లిప్ మిస్ అయిపోయింది, మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకునే ఈ మిశ్రమాన్ని వంకాయ మగ్గిపోయిన తర్వాత ఈ వంకాయ ఫ్రైలోకి పచ్చికారాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ పచ్చిమిర్చి కారం ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.